ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది భీకర యుద్ధంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్లోని అణుస్థావరాలపై దాడులు చేసినట్లు, దానికి ప్రతీకారంగా ఇరాన్ టెల్ అవీవ్పై క్షిపణి దాడులు జరిపినట్లు ఐక్యరాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి కారణాలు ఏంటని చూస్తే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన వైరం కాదు. దీనిలో చారిత్రక, రాజకీయ, వ్యూహాత్మక అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతోంది. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ను శత్రుదేశంగా పరిగణించి దాని ఉనికిని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ను ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది. అలాగే ఇరాన్ అణు కార్యక్రమాన్ని తన ఉనికికి ప్రధాన ముప్పుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తోందనే ఆందోళనలు ఇజ్రాయెల్ దాడులకు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అందుకే తాజాగా ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలాగే ఇరాన్, హిజ్బుల్లా, హమాస్ వంటి సమూహాలకు మద్దతిస్తుండగా ఇజ్రాయెల్ ఈ సమూహాలను తన భద్రతకు ముప్పుగా చూస్తోంది. అదేవిధంగా ఇజ్రాయెల్కు అమెరికా, నాటో దేశాల మద్దతు ఉండగా ఇరాన్కు రష్యా, చైనా మద్దతు ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిరతకు కారణమవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ప్రధాన చమురు ఉత్పత్తి దేశం కావడంతో ఈ యుద్ధం చమురు సరఫరాను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇరాన్పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడం, చమురు ఎగుమతులను జీరో చేయాలనే ట్రంప్ విధానం కారణంగా చమురు ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఆసియా, యూరోప్ దేశాలను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్ధ ప్రభావం మన దేశంపై కూడా భారీగా ఉండబోతోంది. భారత్కు ఇరాన్ ఒక ముఖ్యమైన చమురు సరఫరాదారు. ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగితే భారత్లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం చూపుతుంది. ఇరాన్తో భారత్కు చాబహార్ ఓడరేవు, గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులు వంటి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్తో కూడా రక్షణ, సాంకేతిక రంగాల్లో కూడా భారత్ బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఇది దౌత్యపరంగా ఎటువైపు నిలబడతామనేది కూడా కీలకం కానుంది. ఒకవేళ ఈ సంఘర్షణలో అమెరికా, నాటో, రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాలు జోక్యం చేసుకుంటే ఇది ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలను మరింత పెంచవచ్చు. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా లాంటి దేశాలు, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా, నాటో దేశాలు రంగంలోకి దిగే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో చర్చలు సాగుతున్నాయి.